నా పేరు శివాజీ అండి. నేను యాక్చువల్‌గా ఓయూ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను 2012లో. సో, యాక్చువల్లీ ఐ హావ్ సెలెక్టెడ్ ఇన్ ఫేస్ కంపెనీ అండి క్యాంపస్ సెలక్షన్స్‌లోనే. సో, మేము జాబ్స్ ఇంట్రెస్ట్ లేక మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము ఇన్ 2013. రైట్. సో, 2013 వాజ్ వెరీ టఫ్ సిచ్యువేషన్ అనమాట. సో, అలాంటి టఫ్ సిచ్యువేషన్‌లో మేము స్టార్ట్ చేసాము కంపెనీని. చాలా స్ట్రగుల్స్ అయ్యామన్నమాట. రైట్. ఇక్కడ ఆగండి. జస్ట్ మీరు చెప్పండి మీ గురించి. నా పేరు మహేంద్ర బాబు మేడం. మాది తాడిపత్రి, అనంతపురం డిస్టిక్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను నంద్యాలలో. నేను ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా జాబ్ చేస్తున్నాను మేడం. 2013లో క్విట్ అయ్యి బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను శివ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాం మేడం. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్ వేరే ఉంది, ఆయన నేటివ్ ప్లేస్ వేరే ఉంది. అవునండి. మీరిద్దరు ఎలా కలిసారు అసలు? అది ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ అండి. ప్లీజ్. మేము యాక్చువల్లీ నేను 2007లో ఇంటర్ చదివానండి. మహేంద్ర తాడిపత్రిలో డిగ్రీ కంప్లీట్ చేసి కోచింగ్ అని వచ్చాడు, ఐసెట్ కోచింగ్ అని. ఓకే. సో అక్కడ మేము ఏంటంటే నేను ఎవ్రీ సండే సాటర్డేస్ అట్లా నేను వీకెండ్స్లో పార్క్ వెళ్ళేవానండి, బాగలింగంపల్లి సుందరయ్య పార్క్లో. ఓకే. సో మహేంద్ర కూడా అక్కడ పక్కనే రూమ్ ఉండేదన్నమాట. ఓకే. సో మహేంద్ర బుక్స్ చదువుతూ ఉండేవాడు. ఇదేంటి ఇంత పెద్ద పార్క్లో అందరూ వాకింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే బుక్ చదువుతున్నాడు అని చెప్పేసి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో ఆయన చదివే బుక్స్ చదువుతుంటే ఆయనతో పోయి ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఒక 3-4 మీట్స్ తర్వాత మా బిజినెస్ థాట్స్ షేర్ చేసుకున్నామండి మేము 2007 ఆ టైంలో. షేర్ చేసుకున్న తర్వాత అరే మనం ఇలాంటిది ఏదైనా చేయాలి అని అక్కడితో మేము మా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిందండి. రైట్. సో మళ్ళీ 2013లో మేము జాబ్స్ క్విట్ చేసి మళ్ళీ ఈ స్టార్టప్ అనేది ప్లాన్ చేశాము. సో 2013 ఏంటంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడ ఏపీ, మహేంద్రది వచ్చేసి ఏపీ, నాది తెలంగాణ. సో కరెక్ట్గా యూనిటీ చూడండి, డైవర్సిటీ ఇక్కడ వీళ్ళిద్దరు. కరెక్ట్గా మేము స్టార్ట్ చేసిన టైంలో తెలంగాణ ఉద్యమం అయిపోయి సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. రైట్. సో మాకేంటంటే బిజినెస్ స్టార్టప్ చేసి మేము ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి ఇద్దరం. సో మేము అనంతపూర్లో ఫస్ట్ ఒక మార్కెటింగ్ ఆఫీస్ అనేది పెట్టాం. సో పెట్టిన తర్వాత 2013 వాజ్ అ డిజాస్టర్. అక్కడ రైల్ రోకో, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేదు. ఇట్ వాజ్ వెరీ స్ట్రగ్లింగ్ అండి. సో మేము ఇన్వెస్ట్ చేసిన 20 lakhs కంప్లీట్గా జీరో అయిపోయింది. ఓ మై గాడ్. సో వీఆర్ కంప్లీట్లీ జీరో. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి పేరెంట్స్కి చెప్పలేము, అరే నేను ఆల్రెడీ చెప్పాను కదరా నీకు జాబ్స్ కరెక్ట్ అని చెప్పేసి, బిజినెస్ కరెక్ట్ కాదని చాలా డిమోటివేట్ చేశారండి. కాదు మేము ఖచ్చితంగా చేయగలము అనే కాన్ఫిడెంట్తో మళ్ళీ తాడిపత్రికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి అంటే ఒక చాలా చిన్నగా, అంటే మనము ఏదో పెద్దగా అనుకున్నామండి మేము ఫస్ట్. అంటే పెద్దగా ఆఫీసు, ఎండి క్యాబిన్ అది ఇది అనుకున్నాం. అంటే మా ఎడ్యుకేషన్ వల్ల మేము అలా చేసాం. సో మాకు అర్థమైంది, సో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలని చెప్పేసి జస్ట్ ఒక 6 మిషన్స్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు మన దగ్గర 200 మిషన్స్ ఉన్నాయండి. ఎస్. మీ కంపెనీ పేరు మీ మాటల్లో చెప్పండి. మా కంపెనీ పేరు వచ్చేసి ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్స్ ఇండియా అండి. రైట్. యాక్చువల్లీ ఈ కంపెనీ పేరు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా నేను ఓయూ క్యాంపస్ చదివేటప్పుడు మాకు డ్రీమ్ కంపెనీ అనేది ఒకటి ఇవ్వాలండి. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫ్యూచర్స్ ఫస్ట్ అనమాట. సో అన్ఫార్చునేట్గా నేను ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదు, జస్ట్ ఒక బార్డర్లో పోయిందనమాట. సో వై కాంట్ ఐ స్టార్ట్ మై ఓన్ కంపెనీ నేమ్ అని ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్స్ ఇండియా స్టార్ట్ చేసేవాడిని. సో అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. రైట్. మీరు చెప్పండి. మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మేడం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అంటే ఫ్రెండ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లేదు. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. చాలా మంది యూత్కి ఫస్ట్ ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ ఏదైనా బయట తీసుకెళ్దాం, వాళ్ళకి లోపల చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు జాబ్ చేసే ప్రతి ఒక్కరు సాటిస్ఫైగా చేస్తుంటారని చెప్పి నేను అనుకోను. కొందరికి థాట్స్ ఉంటాయి, వేరే థాట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కడ ల్యాక్ అవుతారంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గర మేడం. అరే నా దగ్గర ఉంటే నేను చేసేవాడిని, లేదు అంటారు. కానీ నేనేం చెప్పాలనుకున్నాను అంటే మేడం, ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు కన్సిడర్ కాదు మేడం. మనం చేయాలనుకున్నాం, నీలో సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ యాడ్ అవుతాయి మేడం. ఫస్ట్ మనం ముందుకు వెళ్ళాలి. కరెక్ట్. మేము స్టార్టింగ్లో స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు 1 లక్ష రూపాయలు డబ్బులు అవసరం అయ్యాయి మేడం మాకు. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఎవరిని అడగాలి కూడా తెలియదు మేడం. అంటే ఫ్రెష్గా బయటకు వచ్చాం జాబుల్లో నుంచి, బయట సర్కిల్ లేదు, ఎవరిని అడగాలని తెలియదు. పేరెంట్స్ మమ్మల్ని రిటర్న్ అంటారు, అంటే మీరు ఎందుకు అవసరమా ఇదంతా, ఉద్యోగాలు మానేసుకొని రిస్క్ ఎందుకు, మంచి డిగ్రీలు ఉన్నాయి, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళి మీకు జాబ్ వస్తుంది, ఈ స్ట్రగుల్స్ ఎందుకు, అందరూ అదే రూట్ వెళ్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తున్నారు, మీరు ఎందుకని చెప్పి క్రాస్ క్వశ్చన్స్ పడతాయి. అంటే మనకు సపోర్ట్ చేయకపోవడం కాకపోయి మరి మనకే క్రాస్ క్వశ్చన్స్. మేము మేడం ఏమనుకున్నామంటే
డబ్బులు ఎలాగా మాకు డబ్బులు పుల్ చేయాలి మేడం మేము. మాకు ఏం చేయాలో అర్థం కాక ఓఎల్ఎక్స్లో పెట్టాం మేడం, యాడ్ పెట్టాం. ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టారా? యాడ్ పెట్టాం మేడం. అక్కడ అందరూ వస్తువులు అమ్ముతారు. వస్తువులు అమ్ముతారు కానీ మేము మాకు ఒక 1 lakh రూపీస్ అమౌంట్ కావాలని చెప్పి యాడ్ పెట్టాం మేడం. అంటే ఎవరో ఒకరు ఇంతమంది సోషల్ మీడియాలో ఎవరో ఒకరన్నా మా కోసం మా యాడ్ చూసి రెస్పాండ్ కాకపోతారని ఒక చిన్న హోప్ మేడం. మరి హై ఎక్స్పెక్టేషన్ కాదు అది. 1 lakh రూపీస్ కదా. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు మేడం. 2013లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ లేవు. సో మాకు ఏం చేయాలో తెలియక ఫేస్బుక్లో సోషల్ మీడియా మా ఫ్రెండ్స్ అంతా చూస్తారు అని చెప్పేసి మేము ఓఎల్ఎక్స్లో ఒక 1 lakh వీ వాంట్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి మా ఫ్యాక్టరీ ఫోటో పెట్టి పెట్టామండి. 1 lakh ఇన్వెస్ట్మెంట్ కావాలని పెట్టాం. అంటే ఏం లేదు, ఓఎల్ఎక్స్ అంతా కూడా మొత్తం ఫేక్ కాల్స్, ఫేక్ యాడ్స్ అయిపోయాయి. ఎవరు నమ్మి మీకు అమౌంట్ పెడతారు? అప్పుడు జెన్యూన్ అప్పుడు ఉండింది. 2013-14 టైంలో జెన్యూన్ ఉండేది. 17 నుంచి ఫేక్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేడం ఆ యాడ్ పెట్టడం వల్ల ఏంటంటే విజయవాడ నుంచి ఒక సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు ఫోన్ చేశారు మేడం. ఓకే. ఫోన్ చేసి అతడు ఏందిరా బాబు మీరు అంత వెరైటీగా ఓఎల్ఎక్స్లో డబ్బులు పెట్టారు, ఏంది మీది ఇంట్రెస్టింగ్ ఉన్నారు అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను మేడం. మాట్లాడి మేము చెప్పాం ఉన్నది పరిస్థితి, ఇలా వచ్చాము సార్, ఇలా చేద్దాం అనుకున్నాము, అంత మార్కెట్ తిరిగాము, ఆర్డర్స్ వచ్చాయి, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంది. ఇదేమి సార్ మా దగ్గర ఒక 6 మిషన్స్ ఉన్నాయి, ఇట్లా మేము స్కూల్స్ ఆర్డర్స్ కోసము ట్రై చేసాం మేడం, సార్ ఆ ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాం. అంటే మీరు చెప్పేదంతా మేము ఎలా నమ్మాలి నిన్ను అడిగాడు. అంటే ఎక్స్ప్రెస్ చేయడం నా బాధ్యత సార్, నమ్మడం నమ్ముకునేది మీ చేతిలో ఉంది సార్, అది మీ ఇష్టం అన్న. అంటే నేను మీ విలేజ్కి వస్తాను అన్నాడు మేడం. అంటే నేను లైట్గా తీసుకున్నాం మేడం. ఓకే సార్ అన్నాము. అడ్రస్ పెట్టండి, అడ్రస్ పెట్టాం మేడం. నెక్స్ట్ సండే వచ్చాడు మేడం. నైస్. వచ్చి అతను విజయవాడకి పిలిపించి 1 lakh చెక్ ఇచ్చేసాడు. అక్కడికి వచ్చి మేడం మా ఫ్యాక్టరీ చూసి అంతా చూసి సరే నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయి మాకు కాల్ చేసి విజయవాడకి పిలిపించాడు మేడం. ఓకే. ఎందుకు ఓఎల్ఎక్స్ ఎందుకు అంటున్నానంటే ఓఎల్ఎక్స్లో నేనే మోసపోయాను వెరీ రీసెంట్. అవును మేడం, ఇప్పుడు చాలా ఫ్రాడ్ ఉంది మేడం. చాలా ఒకప్పుడు హెల్ప్ అయింది మేడం. అది కూడా అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. నేను పేరెంట్స్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు అన్న దానికి యాజ్ ఏ పేరెంట్గా నా వైపు నుంచి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ. ఏంటంటే పేరెంట్స్ ఆల్వేస్ పిల్లల సేఫ్టీ చూస్తారు. వాడు స్ట్రగుల్ అయితే వీళ్ళు చూడలేదు. సపోర్ట్ చేయకపోవడం ఇది చేయొద్దని అంతే, బెస్ట్ వే ఉంది కదా అని, ఇది మంచి వే ఉంది కదా, మీకు రెడ్ కార్పెట్ ఉంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఒక ఎంప్లాయ్మెంట్లో వెళ్ళిపోతే కష్టం లేకుండా వెరీ మంత్ శాలరీలా వస్తుంది, తొందరగా మ్యారేజ్ చేసి సెటిల్ అవ్వచ్చన్న పాయింట్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు అస్సలు తప్పుగా చూడట్లేదు. ఇన్సిడెంట్ ఇలా జరిగింది, బట్ వాళ్ళు కూడా మా మంచి కోసమే చెప్పారు మేడం. ఇప్పుడు అందరూ మంచి రూట్లో వెళ్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ అందరూ మంచి శాలరీ ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎందుకు స్ట్రగుల్ తీసుకుంటారు, మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ మేడం. అంతే. మేమేందంటే మేడం మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం మేడం. మేము ఎంప్లాయర్కి వెళ్దాం కంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు మా థాట్ మేడం. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోయి ఒక దగ్గర పనిచేయడం ఏంది, మనం కూడా చేయొచ్చు కదా, అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు కదా, మనం ఎందుకు చేయలేము అంటే మన దగ్గర డబ్బులు లేనంత మాత్రాన మన నాలెడ్జ్ అయితే జీరో కాదు కదా మేడం. నాలెడ్జ్ ఈజ్ చాలా ప్రీషియస్ నాకు తెలిసి మనీ కంటే. నేను ఆ విధంగా మేము అట్లా థింక్ చేశాం మేడం. వాళ్ళకి తెలియదు మేడం. ఇప్పుడు మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏం చదువు రాదు. మా ఫాదర్ బేల్దార్ పని చేస్తాడు మేడం, అంటే ఐ థింక్ ఇల్లు కడతాడు, ఇల్లు కట్టడానికి వెళ్తాడు. మా అమ్మ పాలమ్ముతుంది మేడం. వాళ్ళకి ఏంటంటే కొడుకు కష్టపడి చదువుకొని ఉద్యోగం చేయాలనేది కాన్సెప్ట్ మేడం. మనకేంటంటే మనకు సొసైటీలో నాలెడ్జ్ గెయిన్ చేసాం. ఉద్యోగం అంటే కూడా అది కూడా పనే కదా మేడం, మనం అక్కడ పోయి పని చేసే అలాంటి పని మనము చాలా మందికి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ మేడం. అంటే మనకున్న రిసోర్స్లు వాడుకొని. ఇంకొకటి ఏంటంటే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బేసిక్ నీడ్స్ హ్యూమన్స్ కొన్ని ఉన్నాయి మేడం. తిండి, గుడ్డ, నీరు, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కదా మేడం. ఇందులో టెక్స్టైల్స్ అనేది ఏంటంటే మేడం మీకు లాస్ కూడా % తక్కువ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్ చెడిపోదు. ఇప్పుడు హోటల్ అనుకోండి మేడం, హోటల్ పెడితే ఈవినింగ్ కల్లా ప్రోడక్ట్ సేల్ కాకపోతే అది పడైపోతుంది మేడం. పడే అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఏంటంటే డిలే కావచ్చు, ఇన్ కేస్ ప్రోడక్ట్ డిలే కావచ్చు, ఈ రోజు కాకపోతే రేపు లాంటి 1 monthకో 1 yearకో సేల్ చేయగలుగుతాం. అంతే మేడం. ఆ విధంగా మేము ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాం మేడం. మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ మీరు? మేము టీ-షర్ట్స్, ట్రాక్స్, స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. యాక్చువల్లీ మేము మ్యామ్ స్కూల్స్కి, కార్పొరేట్ యూనిఫామ్స్కి, కార్పొరేట్ కంపెనీస్కి, స్కూల్స్కి మేము బల్క్లో సప్లై చేస్తున్నామండి. అంటే లైక్ టీ-షర్ట్స్ కానీ, యూనిఫామ్స్ కానివ్వండి, దాని తర్వాత ట్రాక్స్, స్పోర్ట్స్ వేర్, జెర్సీస్ ఉన్నాయి కదా మ్యామ్. ఇప్పుడు రీసెంట్గా నిన్ననే క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. సో ఆ జెర్సీస్ కానివ్వండి, ఇప్పుడు మొన్న రీసెంట్గా CGLకి కూడా మేము జెర్సీస్ చేసాం కబడ్డీ టీమ్స్కి. సో పెద్ద పెద్ద కంపెనీస్కి మేము కార్పొరేట్ యూనిఫామ్స్ అన్ని కస్టమైజ్ చేస్తాం మ్యామ్. వెండర్స్ చాలా మంది ఉన్నారు మేడం. ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ ఇంజన్ ఆయిల్ ఉంది మేడం, క్యాస్ట్రల్,
అలాంటి కంపెనీస్కి అంతా వెండర్స్ మేడం. ఇప్పుడు మా సైడ్ బై ది వే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళ దగ్గరే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని రెడీ అవుతున్నాయి. సమ్ టైమ్స్ వీ మే నాట్ మెన్షన్ ద కంపెనీ నేమ్స్ ఆల్సో. ఐ నో నేను తెలుసుకున్నాను మీ గురించి. అంటే మీరు ఇక్కడ చూసే ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో కానీ ఇప్పుడు మామూలుగా కార్పొరేట్ యూనిఫామ్స్ జొమాటో, స్విగ్గీ వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ అన్ని మా ఫ్యాక్టరీ నుంచి ఒక 40-50% సప్లై అయిందండి. రైట్. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం మేమే కవర్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేడం మనం అక్కడ జర్నీలో ఉన్నాం కదా, సత్యనారాయణ సార్ గారు వచ్చారు కదా మా దగ్గరికి. ఆయన వచ్చి చూసి వెళ్ళాడు మేడం. మేము 1,00,000 అడిగాం మేడం అతన్ని. 1,30,000 ఇచ్చాడు మేడం. అక్కడికి వెళ్ళి ఇచ్చేటప్పుడు సార్ మా దగ్గర మీకు ఇచ్చే కూడా రిటర్న్స్ కూడా చెప్పడానికి కూడా లేదు సార్. ఇప్పుడు ఈ డబ్బులు పోయినా కానీ మేము ఎలా సంపాదిస్తాం కూడా మాకు తెలియదు. బట్ మీరు మాకు ట్రస్ట్ చేశారు సార్. ఏ విధంగా ట్రస్ట్ చేశారు? మేమే ఒక క్వశ్చన్ వేసాం మేడం. ఆయన అన్నాడు మేడం, మీరు ఈ డబ్బులు లాసే నాకు ఇవ్వకుండా బాధ లేదు, కానీ ఒక మంచి కాస్ట్ కోసం మీరు అమౌంట్ అడిగారు, ఖచ్చితంగా మీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఆ రోజు నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక మాట చెప్పాడు మేడం ఆయన. ఓకే. చెప్పింటే మేడం ఇన్ కేస్ 45 డేస్లో ఆయన అమౌంట్ రీఫండ్ చేసే మేడం, విత్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి ఆయనకు 45 డేస్లో రీఫండ్ చేసాం. చేశారా? చేసాం.